సార్ ఇప్పుడు విటమిన్ డి అనేది అందరికీ ఒకే క్వాంటిటీ ఇవ్వచ్చా, లేదంటే ఏజ్ని బట్టి, లేదు అంటే వాళ్ళు ఉన్న వెయిట్ని బట్టి, లేదంటే చిన్న పిల్లలకైతే ఇంత క్వాంటిటీ అలా ఏమన్నా చేంజ్ అవుతుందా సార్? ఇది ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్ లాగానే అండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ అనేది ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్కి మేము ఇచ్చేదైతే ఒక 60,000 ఇంటర్నేషనల్ 60K అంటాం, 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్లో ఇస్తాము. బట్ పీడియాట్రిక్ డోసేజ్ అవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా మందికి వెయిట్ తో రిలేషన్ లేకుండా వాళ్ళు ఉండడానికి చాలా సన్నగా ఉంటారు. బట్ నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. అది దేని వల్ల సార్ అసలు? ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ ఏజ్ కానీ, సన్నగా ఉండడం ఓన్లీ కాదు కదా, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ ఏజ్ ఎలా ఉంది, ఇంతకుముందు ఏమైనా ఫ్రాక్చర్స్ జరిగినాయా, నీ ఇన్వాల్వ్మెంట్ ఫ్రాక్చర్స్ జరిగాయా, అలాంటివన్నీ చూసుకోవాలి. అండ్ ఆర్థరైటిస్ డెవలప్మెంట్ అనేది డీజనరేటివ్ చేంజెస్. అది అంటే మన బాడీ యొక్క పెరుగుదలతో పాటు అది కూడా డీజనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నీ జాయింట్ ఆర్థరైటిస్ అనేది ఎలా వస్తుంది అంటే, పైన ఫీమర్ కింద టిబియా ఉంటుంది, ఆ జాయింట్ మధ్యలో మెనిస్కస్ అనేది ఉంటుంది. ఆ మెనిస్కస్ అనేది అరిగిపోతుంటుంది. ఎందుకు అంటే డీజనరేటివ్ చేంజ్, అంటే వయసుతో పాటు తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ వయసు పైబడిన వాళ్ళకి ఇలా ఆర్థరైటిస్ డెవలప్మెంట్ ఉన్నాయి. జనరల్గా చాలామందికి ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. బట్ సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వస్తుంది, లైక్ 50s, 60s, 70s అలా అయినప్పుడు వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ ఏజ్ ప్రకారం చేంజ్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఇది జెనెటిక్, దీనివల్ల కూడా ఏమైనా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? జెనెటిక్ అంటే అవి వేరే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయండి. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, జువెనైల్ ఆర్థరైటిస్ అని, పిల్లల్లో అయితే జువెనైల్ ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటాయి. సో అది ఉండొచ్చు. బట్ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది ఓన్లీ వయసు అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ బాడీ వెయిట్ వల్ల వచ్చేటివి. అండ్ మనం జనరల్గా మేము ఇలా నీ పెయిన్ వచ్చిన వాళ్ళకి మేము చెప్తూ ఉంటాము, కింద కూర్చోవడం అవాయిడ్ చేయండి, ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయడం అవాయిడ్ చేయండి, క్రాస్ లెగ్ కూర్చోవడం అవాయిడ్ చేయండి అని. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ నీ జాయింట్ మీద స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. స్క్వాటింగ్ పొజిషన్ని మానేయమని చెప్తూ ఉంటాము. ఓకే, సో వాళ్ళు ఇవన్నీ ఫాలో అయితే ఈ డీజనరేషన్ ప్రాసెస్ని తగ్గించవచ్చు. ఓకే, సో ఆ డీజనరేషన్ ప్రాసెస్ని తగ్గించి వాళ్ళ ఆర్థరైటిస్ని తగ్గించవచ్చు. ఇప్పుడు స్టేజ్ వైజ్ తీసుకున్నా కానీ ఈ డీజనరేషన్ ప్రాసెస్ మీదనే మేము స్టేజెస్ని క్రియేట్ చేసాము. ఓకే, సో అలా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సార్ వీళ్ళు ఎక్కువ కింద పడుకోకూడదు అలా కూడా అంటారు, దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? కింద పడుకోవడం, నీ జాయింట్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ లేదనుకోండి, ఇంకా సంబంధం అంటే పడుకోవడం, కింద పడుకున్నా బెడ్ మీద పడుకున్నా ఆర్థరైటిస్ అనేది డెవలప్ కాదండి. ఓకే, అంటే ఎక్కువ జనరల్ సార్ ఇది ఎక్కువ నీ పెయిన్స్కి సంబంధించి దానికి ట్రీట్మెంట్ స్టేజ్ బేసిస్ ఎలా చేయాలి సార్? ఏ స్టేజ్ ఎట్లా ఉంటుంది? నీ జాయింట్ పెయిన్స్ జనరల్గా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆర్థరైటిస్ డెవలప్ అవ్వడం వల్లనే వస్తుంటాయి. సో ఈ ఆర్థరైటిస్లో ఫస్ట్ ఏదానికైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ప్రివెంట్ చేయడానికి చూడాలి. ఆర్థరైటిస్ ఫుల్గా డెవలప్మెంట్ అనేది కాకుండా ఉండడానికి చూడాలి. ఇప్పుడు అది ఎలా చేయగలుగుతాము అంటే, పేషెంట్ని కింద కూర్చోవడం మానేయమని చెప్పాలి, ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయడం మానేయమని చెప్పాలి, స్క్వాటింగ్ పొజిషన్లోకి వెళ్ళకూడదు, క్రాస్ లెగ్ కూర్చోవడం మానేయాలి. అలా ఇవన్నీ చేస్తూ ఉంటే నీ జాయింట్ అంటే మెయిన్గా మినిస్కస్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఆర్థరైటిస్ డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వాళ్ళకైతే మేము ఎక్కువ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ ఇస్తాము. ఎందుకంటే ఇవన్నీ అవాయిడ్ చేసి, నేను చెప్పిన ఫస్ట్ ప్రివెన్షన్ మెజర్స్ అవాయిడ్ చేసిన తర్వాత వాళ్ళకి క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం నిలబడి ఉంటామో మన బాడీ వెయిట్ మొత్తం నీ జాయింట్ మీద పడుతుంది, మీడియల్ సైడ్ ఆఫ్ ద నీ జాయింట్ మీద పడుతుంది. సో ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ మీడియల్లో స్టార్ట్ అయ్యి తర్వాత ట్రై కంపార్ట్మెంటల్ అవుతుంది అలా. సో ఫస్ట్ సెకండ్ స్టేజ్ వాళ్ళకైతే ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్స్ మీద ట్రీట్ చేయడానికి ఉంది. థర్డ్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళకి అంటే అది బియాండ్ మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికంటే బియాండ్ మెజర్స్కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఆర్ అదేంటి ప్లాస్మా రిచ్
ఓకే, ఇప్పుడు నేను ప్రివెంటివ్ మెజర్స్ అనేటివి చెప్పాను కదా, అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ ఈ నీ ఆర్థరైటిస్ అనేది స్టేజెస్ లాగా డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ వాళ్ళకైతే ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ చెప్తాము, మెడికేషన్స్ ఇస్తాము, అండ్ వాళ్ళ క్వాడ్రిసెప్స్ మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోమని చెప్తాము. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అయితే చాలా ఉన్నాయి, యూట్యూబ్లో చూసుకున్నా మనకి ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళకి జనరలీ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ చేయడానికి గల రీజన్ పెయిన్ కంట్రోల్. పేషెంట్కి పెయిన్ భరించలేకపోతున్నాడు. సో పెయిన్ థర్డ్ స్టేజ్ అయినా ఫోర్త్ స్టేజ్ అయినా ఇప్పుడు కొత్తగా మాకు పెయిన్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఉంది మెట్రోకేర్ హాస్పిటల్లో. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక సపరేట్ టీమ్ ఉంది. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఆ సిస్టమ్ ద్వారా మనకి పెయిన్ని కలిగించే నర్వ్స్ని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ట్రీట్ చేస్తాము, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అబ్లేట్ చేస్తాము. అదేంటి అంటే కొన్ని నర్వ్స్ మనకి పెయిన్ని జనరేట్ చేసే నర్వ్స్ ఉంటాయి కదా, ఇండైరెక్ట్గా వాటిని డ్యామేజ్ చేయడము. సో దానివల్ల మన బాడీకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, అండ్ నీ జాయింట్ కూడా ఏమీ ఎఫెక్ట్ కాదు, బట్ వాళ్ళు పెయిన్లెస్గా రిలీఫ్గా ఉంటారు. ఇన్ కేస్ డెఫినేటివ్ ట్రీట్మెంట్ అంటే ఫైనల్ ట్రీట్మెంట్ ఏమైనా చేయాలి అనుకుంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది కామన్. ఇది కాకుండా కొంతమందికి ఓన్లీ మీడియల్ సైడ్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది, ట్రై కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్ ఉండకుండా ఓన్లీ మీడియల్ సైడ్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది నీ జాయింట్లో. సో ఇన్ కేస్ మీడియల్ సైడ్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి యూనిక్ కంపార్ట్మెంట్ రిప్లేస్మెంట్ అని ఉంటుంది. సో అది కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. నీ రీప్లేస్మెంట్ చాలా మంది భయపడుతూ ఉంటారు సార్, అవి సక్సెస్ అవ్వవు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో అది ఏ స్టేజ్లో మనకి నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు, ఎంతవరకు మనకి సక్సెస్ అవుతుంది వాళ్ళ? మా క్రైటీరియా ఏంటంటే మెయిన్గా పేషెంట్కి పెయిన్ రెడ్యూస్ చేయడం అండి. నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అవుతుంది అనేది ఏం లేదు, అది మిస్నామర్ అంతే. అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు, ఎందుకంటే మేము యూజ్ చేసే మెటల్ బ్లాక్స్ అంటే 2 సర్ఫేసెస్కి ఈక్వల్గా పెట్టి సెట్ చేస్తాము. సో నో వే అది ఫెయిల్ అవుతుంది అని, ఫెయిల్ అవ్వడం అంటూ ఏం ఉండదు. బట్ వీళ్ళకి పెయిన్ రిలీఫ్ లేదు అని అన్న వాళ్ళకి మేబీ అది నాట్ బికాస్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్, జనరల్గా పటెల్లా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా చూడడం, పటెల్లాని కూడా స్టెబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ దానివల్ల వస్తే మాత్రం యాంటీరియర్ నీ పెయిన్ అంటారు, పోస్ట్ నీ రీప్లేస్మెంట్ యాంటీరియర్ నీ పెయిన్ అనేది వస్తుంటుంది. దానికోసం కూడా మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ నీ రీప్లేస్మెంట్ కూడా అరౌండ్ 10 years వరకు మళ్ళీ నెక్స్ట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా వీ హ్యావ్ టు టేక్ అనదర్ సైడ్ ఆఫ్ అంటే వేరే మెషర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ తర్వాత ఎన్ని డేస్ తర్వాత వాక్ చేయొచ్చు? జనరల్గా అయితే మేము సెకండ్ డే నుంచి వాక్ చేయించేస్తాము, సెకండ్ డే నుంచి వాక్ చేయడం మొదలు పెట్టచ్చు. బట్ సమ్ పేషెంట్స్ వాళ్ళకి ఫిజికల్ స్టెబిలిటీ అండ్ మెంటల్ స్టెబిలిటీ 2 కావాలి, ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్. సో వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ ఉన్నా ఫిజికల్ స్టెబిలిటీ ఉన్నది, లేకుంటే ఫిజికల్ స్టెబిలిటీ ఉంటే మెంటల్ స్టెబిలిటీ. సో పేషెంట్ని ఫస్ట్ ప్రిపేర్ చేయాలి, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ యాజ్ పర్ బుక్స్ అయితే సెకండ్ డేనే పేషెంట్ని నడిపించవచ్చు. సార్ జనరల్లీ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎట్లాంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ వస్తుంటారు? మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్. అండ్ ఆ పేషెంట్స్లో అంటే వితౌట్ ఆపరేషన్ ట్రీట్ చేసేటివే చాలా ఎక్కువ. బట్ ట్రామా కాకుండా ట్రామా అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటారు ఎక్కువ, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అవి డీల్ చేయడం అనేది కామన్. బట్ ట్రామా కాకుండా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వచ్చేది నీ జాయింట్ పెయిన్, సర్వైకల్ స్పైన్ పెయిన్, లో బ్యాక్ ఏక్, షోల్డర్ పెయిన్ అలాంటివి. షోల్డర్ పెయిన్లో జనరలీ ఫ్రోజన్ షోల్డర్స్ అని అంటుంటాము, ఎల్బో పెయిన్లో లాటరల్ ఎపికాండలైటిస్ అని అంటుంటాము. ఇవన్నీ కామన్గా ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ రావడం అనేది ఇవైతే కామన్ కండిషన్స్. ఓకే, ఎక్కువ అంటే టైపింగ్ కూడా ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి ఏమన్నా ఇది హ్యాండ్ పెయిన్ అలాంటివి ఉంటుంది? అదే అండి, ఎక్కువ సర్వైకల్ రీజన్లో ఎక్కువ ఫ్లెక్స్ ఉంచడము, కంటిన్యూస్గా లైక్ ఏదైనా రాయడము, చదవడము అలాంటి కంటిన్యూస్గా చేస్తుంటే అది ఏజ్ ప్రాసెస్. అది కూడా 1 రోజు 2 రోజులు అవ్వదు, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అది ఎందుకు అంటే మేజర్గా డిస్క్ ఇష్యూ వస్తే మాత్రమే
డిస్క్ ఇష్యూ రాలేదంటే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కొంతమందికి కంటిన్యూస్ టైపింగ్ చేస్తూ ఉంటారు అంటున్నారు కదా, టైపింగ్ చేయడం వల్ల మెయిన్గా వచ్చేది ఇక్కడ సిటిఎస్ అంటారు, కార్పల్ టనల్ సిండ్రోమ్ అని, అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మౌస్ ఎప్పుడైతే ఇలా పట్టుకొని మౌస్ని యూస్ చేస్తూ ఉంటారో ఇక్కడ స్ట్రెస్ పడుతూ ఉంటుంది, ఇక్కడ ఒక నర్వ్ ఉంటుంది మీడియన్ నర్వ్ అని, అది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ అందరికీ అవ్వదు, చాలా తక్కువ మందికి. ఓకే, ఎక్కువ వీళ్ళు ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవచ్చు? ఫుడ్ డైట్ అంటే మెయిన్గా యాజ్ అన్ ఆర్థోపెడిక్ వైజ్ చూసుకుంటే ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ ఉండడము, లేకుంటే కాల్షియం కంటెంట్ ఉన్న ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎగ్ తినడము, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తినడం అనేది కామన్. మిల్క్ ప్రోడక్ట్ అందరూ అంటుంటారు కదా, ఇప్పుడు అది కొత్తదేం కాదు, జస్ట్ కాల్షియం కావాలి అని అనుకుంటే మిల్క్ తాగండి, ఎగ్స్ తినండి, ఇట్స్ అందరికి తెలిసిన డైట్ అది. ఆల్టర్నేటివ్ సార్, ఇప్పుడు మిల్క్ అని ఎగ్ అంటే చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు, చాలా మంది తినవాళ్ళు. సప్లిమెంట్స్ అంతకు మించి కాల్షియం సప్లిమెంట్స్ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, నాన్ వెజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సార్? నాన్ వెజ్ యా అంటే ఎక్కువ మీట్ ప్రోడక్ట్స్ ఉండడం వల్ల అందులో ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఇట్స్ చాలా ఎక్కువ క్వాంటిటీ కావాలి అండ్ పేషెంట్ ఆస్టియోపోరోటిక్ ఉన్నాడంటే సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, ఇంకా ఎలాంటి ఇష్యూస్ మీద మీకు పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు సార్ ప్రజెంట్? ఆఫ్టర్ ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ జనరేట్ అవుతున్న ఇష్యూస్ సార్? కోవిడ్ తర్వాత జనరల్లీ వచ్చే పేషెంట్స్ పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అని ఒక ఎంటిటీ ఉంది. ఏంటి అంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిన తర్వాత మన బాడీ యొక్క మజిల్స్ అండ్ బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం కోవిడ్ కండిషన్స్లో యూజ్ చేసిన స్టిరాయిడ్స్ వల్ల కానీ సో ఏంటంటే జాయింట్స్ అరిగిపోవడం, ఆర్థరైటిస్ డెవలప్ కావడం అనేది కామన్గా. సో ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఫెటీగ్ ఉంటారు, అంటే వీక్గా ఉంటారు, ఏ పని చేసుకోలేకపోతున్నాను, చాలా పెయిన్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అంటే కోవిడ్కి ముందు ఒకలాగా ఉండే ఫిజికల్ యాక్టివిటీ, కోవిడ్ తర్వాత అలా లేదు అని చెప్తూ ఉంటారు. సో రీజన్ ఏంటంటే ఫెటిక్ కండిషన్స్ రావడము, పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా జనరేట్ అవ్వడము, స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీ లిమిటేషన్స్ వరకు వెళ్ళకపోవడం అనేది కామన్ అవుతుంటుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అనే వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంటే, అంటే డయాగ్నోస్ అయితే, సో వాటికి మాత్రం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి, మంచి డైట్ ఫాలో కావాలి, అంటే హెల్దీ డైట్ ఫాలో కావాలి, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. మన మామూలు ఇండియన్ డైట్స్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బెటర్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్స్ చూసుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ పోస్ట్ వైరల్ అండ్ ఇట్ విల్ టేక్ 6 months, మినిమం 6 months ఆ పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ ఉన్న వాళ్ళకి రికవరీ అవ్వడానికి కూడా ఇట్ విల్ బి అరౌండ్ 6-7 months పడుతుంది. సో కంటిన్యూ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే దే విల్ రికవర్ ఫాస్ట్. సార్ ఇప్పుడు మెట్రోకేర్ హాస్పిటల్లో మనకి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ ఏమైనా ఉన్నాయా సార్? అడ్వాన్స్ అంటే పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ అనేది ఉందండి. పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ అంటే కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లైక్ ఏజ్డ్ పేషెంట్స్ దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు సర్జరీ. ఇప్పుడు నీ జాయింట్ పెయిన్ ఉంది, అందరూ సర్జరీ ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా, సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళకి మాత్రం సపరేట్గా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాము. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల ఏంటంటే సర్జరీ చేయం, సర్జరీ చేయకుండా ఓన్లీ కైండ్ ఆఫ్ ఒక 3 places నీడిల్ ప్రిక్స్ లాంటివి అవుతుండే, నీడిల్ ప్రిక్స్ లాగా ఆ ఫ్రీక్వెన్సీ ప్రోబ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఆ ఫ్రీక్వెన్సీ ప్రోబ్స్ యూజ్ చేసి అక్కడున్న నర్వ్ని, అంటే పెయిన్ జనరేట్ చేసే నర్వ్స్ని మాత్రం అబ్లేట్ చేస్తూ ఉంటాం. సో ఇది మెయిన్గా చాలా తక్కువ ప్లేసెస్లో అవైలబిలిటీ ఉంది, ఇక్కడ ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది, దానికి ఒక టీమ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే.